నమస్తే, నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే గత 35 సంవత్సరాల నుంచి అన్నభావసాటి సేవా కమిటీ ఆధ్వర్యంలో తను చేయరాని సేవా కార్యక్రమాలు ఎన్నో, చెప్పలేని సేవా కార్యక్రమాలు మనం చూస్తుంటే, ఆ రోజులలో ఎస్సీ వర్గంపై ఏదైతే ఎస్సీ వాళ్ళపై ఎంత దాడులు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ పోరాటాన్ని తను ముందడుగు వేస్తూ బాబాసాహెబ్ మార్గంలో, అన్నభావసాటి మార్గంలో తను నడుస్తూ ఈరోజు సామాజిక సేవ తన మొత్తం ఏదైతే ఉందో బరువు మొత్తం తన భుజాన్ని ఎత్తుకొని దాదాపు దాంట్లో సేవా కార్యక్రమంలో 35 సంవత్సరాలు తన అనుభవమైన జీవితాన్ని గడిపారు. మరి తనతో పాటు మనం ఉన్నాం. ఏదైతే తనను ఒకసారి అడిగి తెలుసుకుందాం, ఏంటి ఎలా జరుగుతుందో. తను ఎవరు కాదు, గంగాధర్ గాయకవాడ్ దేగాం. ఏదైతే అన్నభావసాటి జిల్లా కమిటీ ఇప్పుడు ప్రజెంట్, మరి అప్పుడు వన్స్ అపాన్ ఎ టైం సేవా కమిటీ ఉండే. మరి తనతో పాటు ఒకసారి మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. చెప్పండి, మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? అంతా మంచిది. నేను గంగాధర్ గాయకవాడ్. నా విలేజ్ వచ్చేసి దేగాం. ఓకే. నేను ఇటీవలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయినా. నాకు ఉద్యోగం రాకముందు నుంచే, అంటే దాదాపుగా 1986, 87 ఆ కాలంలోనే ఈ సోషల్ అవేర్నెస్ అనేటువంటి జాతిని అవేర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 1986లో ముధోల్ తాలూకాలో దేగాం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి 1986లోనే అక్కడ స్టాచ్యూ నిర్మాణం చేయడం జరిగింది దేగాం గ్రామంలో. ఆ తర్వాత అంబేద్కర్ యువజన సంఘం అని దేగాంలో నడపడం జరిగింది. అలా చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత నా జీవనోపాధి కోసం నేను ధర్మాబాద్ అనే విలేజ్ గ్రామంలో మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇన్ నాందేడ్ డిస్టిక్ అన్న తప్పులేదు. అంతకుముందు కేవలం ఒకే ఒక ఆంధ్ర సమితి స్కూల్ నాందేడ్లో ఉంది. రెండవది ధర్మాబాద్లో నేను స్థాపించడం జరిగింది. ఎప్పుడు స్థాపించారు? 1987లో. 87లో నేను అక్కడ స్కూల్ స్థాపించి అలా నడుపుకుంటూ పోతున్నప్పుడు అలా నాది నేను బతుకు తెరువు కోసం ఉద్యోగం లేనందువల్ల నేను వర్క్ చేసుకుంటున్నాను. అంతకుముందు నేను ప్రతి సోషల్ వర్క్లో దాదాపు ఒక 7-8 సంవత్సరాలు జాతి కోసం పనిచేసిన వ్యక్తిని. అయితే అప్పుడు నేను ఆ స్కూల్ నడుపుతున్నప్పుడు నాకు బైన్సా నుంచి, దేగాం నుంచి ఒక కార్యకర్త, మాదిగ కార్యకర్త వచ్చి ఇలా వాలేగాం గ్రామంలో ఒక వ్యక్తిని ఒక రెడ్డి గారు ఘోరంగా కొట్టి చెట్టుకు కట్టేసి నెత్తిపోయిన వంటలు పోసినటువంటి సంఘటన నా దృష్టికి రావడంతో నేను చెల్లించి నా స్కూల్ను వదులుకొని 1993లోనే నేను బైన్సాకు తిరిగి రావడం జరిగింది. అంటే ఎందుకోసం అలా చేశారంటారు? అంటే వాలేగాం అనే గ్రామంలో మహారాష్ట్రకు చెందిన ఒక మాదిగ వ్యక్తి చిన్నారెడ్డి అనేటువంటి ఒక రెడ్డి గారి దగ్గర జీతం ఉన్నాడు. అయితే అతను పని చేయకపోవడమో, లేకపోతే కొంత బాకీ ఇవ్వడం లేటు కావడమో, ఏదో కారణం చేత ఆయనను కొట్టి ఆయన మీద పోలీస్ కేసు పెట్టడం జరిగింది. అప్పుడు ఈ ఘటన గురించి నాకు బాధ వేసి నేను చాలా మందిని అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ ఎవరు సరైన రెస్పాన్స్ దొరకలేదు. అప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులు గడ్డన్న గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఆదిలాబాద్ జిల్లాలోనే నేను అనుకుంటాను మొట్టమొదటి కేసు, అట్రాసిటీ కేసు బుక్ చేసి ఆ రెడ్డి గారిని మహబూబ్ నగర్ సెంట్రల్ జైలుకు పంపడం జరిగింది. జైలుకి వెళ్ళారు? అప్పుడు ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. అంటే ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు. సమాజంపై ఏదైతే సమాజంపై జరుగుతున్న అన్యాయాలు ఖచ్చితంగా మీరు పోరాడుతున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కొంతమంది ఆ రోజుల్లో ఉన్నటువంటి మన దళిత నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఈ మాదిగొందే తప్పు, కానీ అందరూ రెడ్డికి సపోర్ట్ చేశారు. కానీ కేవలం ఒకే ఒక వ్యక్తి మైశేఖర్ సాయిలు గారు నాకు చాలా సపోర్ట్ చేసి గడ్డన్న గారి దగ్గరికి నాకు తీసుకెళ్ళి వాడిని జైలుకు పంపేటువంటి ప్రయత్నంలో నాకు సహకరించారు. అంటే కొందరు సపోర్ట్ చేయాలి, కానీ ఆ రోజుల్లో మాకు మంచి సహాయం అందించడం జరిగింది. ఓకే. ఇలాంటి కార్యక్రమం చేస్తూ మీరు ముందుకు వచ్చారు. ఇలా చేస్తూ ఉంటున్నప్పుడు ఇలా ఎక్కడ ఇట్లా ఉంటే మాదిగోళ్ళకు ఒక నాయకుడు అంటూ లేడు ఆ రోజుల్లో. అప్పటి వరకు ఇక్కడ ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ లేదు, ఆ కాలంలో స్థాపన కాలేదు కదా. అప్పటికి ఎంఆర్పిఎస్ అంటే ఇక్కడ ఎవరికి తెలియదు. అయితే మేము ఇట్లా అయితే మనం మంచిగా ఉండదని చెప్పి ఒక సామాజిక
దృక్పథంతో జాతిని మేలుకొల్పాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో కొంతమంది మాదిగ విద్యావంతుల్ని కలవడం జరిగింది, కొంతమంది మాదిగ లీడర్లను కలవడం జరిగింది. అందులో భాగంగా అడెల్లు టీచర్ అని ఇప్పుడు ఆయన స్వర్గస్థులైనారు, ఆయన గారిని కలిశాను. తర్వాత బెంచాలో ఒక కౌన్సిలర్ గారు, అడెల్లు కౌన్సిలర్ గాయకవాడ్ గారు, ఆయనను కలవడం జరిగింది. అలా కలిసి అందరం ఒక నిర్ణయానికి వచ్చి నేను ఒక 350 నోనైమస్ లెటర్స్, అంటే ఎవరి పేరు లేకుండా మాదిగ పెద్ద ఇలేగామా, మాదిగ పెద్ద వాళ్ళేగామా అన్న ఇలా ఒక 300 గ్రామాలకు నేను ఆ యొక్క ఇది పంపడం జరిగింది, లెటర్స్, పోస్ట్ కార్డ్. నేను అడెల్లు సార్ సహకారంతో మేము సొంత డబ్బులతో అవి పంపించేసి ఒక లాడ్జ్ బుక్ చేసి, సందేశ్ లాడ్జ్ బుక్ చేసి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ రోజులలో ఎక్కువ మంది అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు, అంత అన్ఎడ్యుకేటెడ్, కేవలం 2-3 నలుగురు తెలుసు. కానీ అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు, ఇలా చెప్పేవారు, మోటివేషన్ చేసి చెప్పేవాళ్ళు ఎవరు అంటే నేను, తర్వాత ఈ అడెల్లు టీచర్, విలేజ్, ఇంకా 2-3 ఈ అడెల్లు కౌన్సిలర్ కానివ్వండి, ఇంకా కొంతమంది యువకులం, ఇట్లా ఆ రోజుల్లో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఆ నోనైమస్ లెటర్స్ కి స్పందించి దాదాపు ఒక 250 మంది ఆ మీటింగ్ కి రావడం జరిగింది. అప్పుడే ఈ అన్నభావం ఎప్పుడు పెట్టారు మీటింగ్? 1994లో మీరు మీటింగ్ అక్కడ సందేశ్ లాడ్జ్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం అక్కడ అన్నభావ సాటి కమిటీ మీటింగ్, అన్నభావ సాటి సేవా సమితి అని పెట్టి అక్కడ ఒక యూనియన్ తయారు చేయడం జరిగింది. ఆ రకంగా ఆ తర్వాత 1994లోనే బైన్సా గ్రామంలో ఈ అన్నభావ సాటి జయంతి మొట్టమొదటి, నేను అనుకుంటాను, నాకు తెలిసి మొట్టమొదటి తెలంగాణలో మొట్టమొదటి అన్నభావ సాటి జయంతి ఇది బైన్సాలోనే పెద్ద మొత్తంలో చేయడం జరిగింది. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గడ్డన గారు ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. దాదాపు 5,000 మంది. ఇప్పుడు ఏ సంవత్సరంలో? 1994లో 5,000 మంది ఆ జయంతి కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ రకంగా మాదిగల్లో ఒక ఐక్యత ఏర్పడ్డది. అప్పుడు ఇది మొదలైనటువంటి కార్యక్రమం. నాకు ఒక బైసక్ కూడా మందకృష్ణ గారు కూడా వచ్చినట్టు. అయితే ఆ తర్వాత మేము ఇలా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు కరీంనగర్ నుంచి ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఏమని, అసలు మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాదిగలకు ఉద్యోగాలు వస్తున్నాయి, ఏం వస్తున్నాయి అని కృపాకర్ మాదిగ అనేటువంటి వ్యక్తి పేపర్ స్టేట్మెంట్, మాతంగి నర్సయ్య అనేటువంటి ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఆయన లేరు ఇప్పుడు, ఆ ఎక్స్ఎమ్మెల్యే గారు అక్కడ పెద్దపల్లి కరీంనగర్ లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కృపాకర్ మాదిగ అనేటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్త అక్కడికి రావడం జరిగింది. ఆయన మేము కూడా ఇక్కడ నుంచి, నేను, కతి నాగోరావు టీచర్ అని ఇంకొక టీచరు, ఇలా ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి? కరీంనగర్కి వెళ్ళిన తర్వాత ఆ కరీంనగర్లో మేము కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. అప్పుడే మాకు మరి మీరు ఇంత అన్యాయం మీ దగ్గర జరుగుతుంది కదా, మేము వివరాలన్నీ మాట్లాడిన తర్వాత వాళ్ళు నాకు అప్పుడే మీరే ఆదిలాబాద్ జిల్లాకి ఈ ఎంఆర్పిఎస్ను తీసుకెళ్ళండి, అక్కడ ప్రచారం చేయండి అంటే, మేము ఇక్కడికి వచ్చి ఒకటే కమ్యూనిటీలో మళ్ళీ సేవా సమితి ఎందుకు, ఎంఆర్పిఎస్ ఎందుకు, ఇంకొక సంఘం 2-3 ఎందుకు, మందకృష్ణ మాదిగ పేరు అక్కడ మనం తెలుసుకోవడం జరిగింది కాబట్టి, మందకృష్ణ మాదిగ ఇక్కడ ఎవరో తెలియని రోజుల్లో కూడా మేము ఆయన గురించి తెలుసుకొని ఇక్కడ ఈ ఎంఆర్పిఎస్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది మొట్టమొదటి బైన్సాలో. అలా ఎంఆర్పిఎస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ హైదరాబాద్లో మీటింగ్ జరిగినప్పుడు మార్చ్ 25కి దాదాపు ఒక 1000 మంది ఈ బైన్సా నుంచి, కృష్ణమాదిగ పేరు తెలియని రోజుల్లో కూడా మేము జనాల్ని మోటివేట్ చేసి మనకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, మన కోసం మన కృష్ణమాదిగ పోరాడుతున్నాడు, కృపాకర్ అనే వ్యక్తి పోరాడుతున్నాడు, మాదిగల్లో ఒక స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ తయారైంది కాబట్టి మనం అక్కడికి వెళ్దాం అని చెప్పి మా శెట్టి వారి దిగంబర్ గారి సహకారంతో ఆ రోజుల్లో 5 లారీలు పెట్టి బాసర వరకు లారీలలో జనాల్ని తీసుకొని ట్రైన్లో ఎక్కించి ఆ కార్యక్రమానికి తీసుకెళ్ళడం జరిగింది. అట్నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఆ కార్యక్రమాన్ని అటెండ్ చేసి మేము వచ్చినాం. అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఇక మేము ఈ ఎంఆర్పిఎస్ ని నడిపిద్దామని అది సేవా సమితి బంద్ చేసేసి అనుకుంటున్నాము. దీన్ని ఏదో చేద్దాం, బంద్ చేద్దాం అనుకునే లోపే మా దాంట్లోనే ఇంకొక వర్గం బయలుదేరింది. ఇంకో వర్గం ఈ అన్నభావ సాటి సేవా సమితికి వ్యతిరేకంగా ఇంకొకటి అన్నభావ సాటి సంఘర్ష సమితి అని ఒక 4-5 కార్యకర్తలు అది మొదలు పెట్టడం జరిగింది. సరే, వాళ్ళు ఎవరు ఏం చేసినా
నా ఉద్దేశం జాతిని మేలుకొల్పడం కాబట్టి వారి గురించి పట్టించుకోలేదు. అప్పటికే ఈ అన్నబసటి సేవతి సమితిని కొంచెం సైలెంట్లో పెట్టి స్లీప్లో పెట్టి ఈ యొక్క ఎంఆర్పిఎస్ని ఇక్కడ కార్యక్రమాలు మొదలు చేయడం జరిగింది. అయితే అప్పటికే నేను ఈ 94లో బైన్సాకు వచ్చిన తర్వాత, దేగాంకి వచ్చిన తర్వాత నా యాక్టివిటీని చూసి గుర్తించి నాకు దేగాం గ్రామంలో మా విలేజర్స్ ఏమిటంటే, అరే చాలా యాక్టివ్గా ఉన్నాడు, చదువుకున్న వ్యక్తి కదా అని చెప్పి నాకు వార్డ్ మెంబర్గా అక్కడ ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. అప్పుడే నిజానికి అక్కడ ఉన్నది మా విలేజ్లో చాలా మేము మాలా కానీ మాదిగ కానీ చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. నాకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి మాల వ్యక్తికి కేవలం 30 ఓట్లు వస్తే నాకు 350 ఓట్లు నాకు ఒక్కొనికే వచ్చినాయి. అది ఎప్పుడు? ఈ 95లో సర్పంచ్ ఎలక్షన్స్. ఆ రకంగా నేను 95లో వార్డ్ మెంబర్ అయినా. అయితే ఈ 95లో మేము ఇక్కడ మూమెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎంఆర్పిఎస్కి ఒక స్లోగన్ ఉండే, రాజకీయ నాయకులు ఎవరు కూడా ఈ ఎంఆర్పిఎస్లో పదవులు తీసుకోకూడదు. దానికి కట్టుబడి నేను ఏం చేసిన అంటే, అరే నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తని కదా, నేను వార్డ్ మెంబర్ కాంగ్రెస్ లో ఉన్నారు అప్పటికే. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక వార్డ్ మెంబర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వార్డ్ మెంబర్ అయిన తర్వాత ఇక దాని నార్మ్స్ ఏమిటంటే, ఎంఆర్పిఎస్ నార్మ్స్ ఏంటి, ఎవరైతే లీడర్ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎంఆర్పిఎస్, దానికి ఒక చాలా పెద్ద మోటోతో పెద్ద ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి అన్నగారు మందకృష్ణ మాదిగ తీసుకొచ్చినటువంటి ఆ ఎంఆర్పిఎస్ మూమెంట్లో అది ఒక నియమం. అయితే ఇక్కడ కమిటీ వేయటానికి కృపాకర్ మాదిగ అనేటువంటి వ్యక్తి బైన్సాకు వచ్చినప్పుడు ఆ పాయింట్ను పట్టుకొని నాకు కొంతమంది కన్వీనర్ పదవి, ఎంఆర్పిఎస్ కన్వీనర్ నాకు చేయడానికి వీలు లేదంటే నేనే స్వచ్ఛందంగా నేనే ఉండి అన్నీ చేస్తా కానీ అప్పుడు అని చెప్పి అశోక్ భాలేరావు అనే ఒక పిప్రిలో ఉంటాడు ఆర్ఎంపీ డాక్టర్, ఆయన గారికి అప్పుడు కన్వీనర్గా చేసి ఆయన వెంబడి నేను ఉండి లోసరా సైడ్ ఆయన వెంబడి ఉండి నేను ఈ ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ని నడిపించడం జరిగింది. మీన్ వైల్ అలా 1996లో పెద్ద జయంతి చేసి మందకృష్ణ మాదిగను బైన్సాకు పిలవడం జరిగింది. ఫస్ట్ టైం ఎప్పుడు? 1996లో మందకృష్ణ గారు ఆల్రెడీ బైన్సా జయంతికి వచ్చిండు ఫస్ట్ టైం. అట్లా ఈ మూమెంట్ ఇక్కడ విస్తృతమైంది, బాగా ప్రచారం చేసినాం. ఆ రోజుల్లో ఇట్లా ఈ చందాలు చేసుడు అన్నాడు కూడా ఇన్నాడు కూడా కాదు. అప్పుడు నాకు ఇక ఆ ధర్మవ స్కూల్ వదిలేసి వచ్చిన తర్వాత బ్రతుకు తెరువు కావాలి కాబట్టి నేను చిన్నగా ఆయిల్ మిల్ వేసుకున్నా దేగాంలో. ఆ ఆయిల్ మిల్ నుంచి వచ్చినటువంటి డబ్బులు తీసుకొని ఆ జీపు కిరాయి పెట్టుకొని నేను, అశోక్ భాలేరావు వీళ్ళందరం ప్రతి విలేజ్ తిరిగే వాళ్ళం. ఇంకా అప్పుడు ఈ ఎవడికో మేము లేకపోతే మూమెంట్ ఉన్నది, ఆ లీడర్ దగ్గర పైసలు అడగడమో ఈ లీడర్ దగ్గర పైసలు అడగడమో లేదు. కేవలం మా జేబుల నుంచి డబ్బులు పెట్టుకొని తిరిగి పోస్టర్లు అతికించడము, అది చేయడం ఇది చేయడం. ఆ మూమెంట్ ఒక లెవెల్కి తీసుకెళ్ళిన ఆ మూమెంట్ ని ఒక హైక్ వచ్చింది, ఒక ఊపు వచ్చింది. బైన్సా ఆదిలాబాద్ జిల్లాలో మొట్టమొదటి ఎంఆర్పిఎస్ మూమెంట్ స్టార్ట్ అయిందంటే బైన్సాల్ మొత్తం ఆదిలాబాద్ జిల్లాకే నాయకత్వం వహించేటువంటి కన్వీనర్ మాకు అశోక్ భాలేరావు ద్వారా మేము ఆ పనులు చేయించుకోగలం. ప్రతి జిల్లా అంతా తిరిగినాము సొంత డబ్బులతో జీప్ తీసుకొని. కొన్ని చోట్ల అయితే మాకు అప్పుడు అనుభవం ఏంటంటే, నార్నూర్ మండలంలో ఒక విలేజ్ కి పోయినాం మేము, తడిహత్నూర్ అనేటువంటి విలేజ్. నార్నూర్ మండలంలో ఉంది. ఆ తడిహత్నూర్ విలేజ్ కి పోయినప్పుడు అక్కడ మాలా మాదిగలు అందరూ చాలా సంతోషంగా కలిసి ఉంటారు, ఒక్క దగ్గర ఉంటారు. మేము పోయి ఇట్లా ఎంఆర్పిఎస్ గురించి మాట్లాడేటప్పుడు వాడు కట్టెలు తీసుకొని లేచిండ్రు. ఆమె ఏందిరా మాల మాదిగల మధ్య గొడవ పెట్టడానికి వచ్చిండ్రు మీరంటే, అది మా ఉద్దేశం అది కాదు, మేము అంబేద్కర్ని ఫాలో అవుతాం. కాకపోతే మాదిగలలో ఐక్యత లేదు, మాల కమ్యూనిటీలో ఉన్న ఐక్యత మన దగ్గర లేదు. ఆ ఐక్యత మనకు రావాలా, మనకు న్యాయం జరుగుతలేదు, న్యాయం మనకు జరగాల. కృష్ణమాదిగ మనకు వర్గీకరణ కావాలని మన కోసం పోరాడుతున్నాడు, ఆయనకు మనం సహకారం చేద్దామని ఉద్దేశం వస్తే చెప్తే అప్పుడు వాళ్ళు కొంచెం కన్విన్స్ అయ్యిండ్రు. అంటే ఆ పరిస్థితుల్లో మాదిగోళ్ళే మాకు దగ్గర రాని అనే రోజుల్లో కూడా ఈ ఎంఆర్పిఎస్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం. అంటే ఎంఆర్పిఎస్ కి మాదిగ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు స్టార్టింగ్ లో, చేయలేదు. ఎందుకంటే కొన్ని చోట్ల ఇది ఎట్లాంటి ఏదో రాజకీయ రంగు పూసిండ్రు దానికి, ఇదేదో పార్టీ మాల మాదిగల మీద గొడవలు పెడుతున్నారు అనేటువంటి ఉద్దేశం అక్కడ
బయలుదేరింది. దాన్ని కూడా మేము ఫేస్ చేసుకుంటూ కొంతమంది కొట్టడానికి వచ్చినా కానీ వాళ్ళకి సంజాయించి మళ్ళీ అక్కడ నుంచి కొన్ని సందర్భాల్లో అయితే పారిపోవాల్సి వచ్చింది. కానీ మా మూమెంట్ని మేము వదిలిపెట్టలేదు. ప్రతి విలేజ్ తిరిగినాము, ప్రతి ఇంటికి కన్వీన్ చేసినాము. మొత్తం జిల్లా అంతా ఎంఆర్పిఎస్ డాక్టర్ అశోక్ని కన్వీనర్గా పెట్టుకొని ఇంకా ఈ లింబా గజ్రామ్ అనేటువంటి వ్యక్తి కో కన్వీనర్గా ఉండే ఇట్లా ఈ మూమెంట్ మేము మొదలుపెట్టినాము. అలా మూమెంట్ మొదలుపెట్టిన తర్వాత ఈ అన్నమోసటి సంఘర్ష సమితి అని వీళ్ళు ఇక్కడ తీసేసరికి నాకు కొంచెం ఏదో సమాజం మీద మనం ఎంత కష్టపడి సమాజం కోసం పనిచేస్తున్నాము కానీ ఈ వ్యతిరేకత ఎందుకు అని చెప్పి నేను అప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. నాకు ఉద్యోగం రావడం అటు వెళ్ళిపోవడం జరిగింది. జన్నారంలో నాకు పోస్టింగ్ వచ్చింది. అయినా కానీ నేను ఆ జన్నారంలో కూడా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా జాయిన్ అయినా మొత్తం. అయినా కానీ ఆ జన్నారంలో వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉండే. అక్కడ కూడా మాదిగలను చైతన్యపరిచి ప్రతి ఇంటికి వెళ్ళి రాత్రిపూట మీరు జాబ్ లో డే అంతా జాబ్ చేసి నేను రాత్రిపూట మాదిగ ఇళ్లలో పోయి అక్కడ కమిటీలు వేస్తుండే. తర్వాత బాబు పాటేకర్ అని ఇప్పుడు ఆయన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఆయన అన్ఎంప్లాయ్ అప్పుడు. ఆయనను పిలిపించుకొని రా నువ్వు రా మనం జన్నారంలో కమిటీలు వేద్దాం, జన్నారంలో ఎంఆర్పిఎస్ స్ట్రాంగ్ చేద్దామని ఆ జన్నారం పట్టణంలో ఆ ఎంఆర్పిఎస్ ని నడిపించడం జరిగింది. ఆ రకంగా ప్రతిసారి ఎక్కడైనా సమాజం మీద అన్యాయం జరిగిన అర్ధరాత్రి జన్నారం నుంచి ఇక్కడ దాకా వచ్చేవాడిని. అంతేందుకు చాలా సందర్భాల్లో నేను మందకృష్ణ మాదిగ గారితో తనకు ట్రాన్స్లేటర్గా అన్న ఎప్పుడైనా మహారాష్ట్ర వెళ్తే ఆయన తెలుగులో చెప్తే నేను దాన్ని మరాఠీలో ట్రాన్స్లేట్ స్టేజ్ మీదనే ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఈ మధ్యనే మొన్న దెగులూరు పోయినప్పుడు నా ఫొటోస్ ఉన్నాయి, మీకు ఇస్తాను. మొన్న దెగులూరు పోయినప్పుడు కూడా నేను ట్రాన్స్లేటర్ గా వెళ్ళిన. అది 10,000 మంది చాలా అప్రిషియేట్ చేసిండ్రు. మరాఠీలో ట్రాన్స్లేట్ చేస్తా. అంటే మంచి అనుభవం ఉంది మీకు. అయితే 30 ఏళ్ల నుంచే జాతి కోసం పోరాడుతూనే ఉన్నాము. అయితే ఎక్కడైనా సమాజంలో అవకతవకలు జరిగినప్పుడు నిలదీస్తే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడము. ఇప్పుడు ఉదాహరణకి బైన్సా పట్టణంలో ఈ అనాబోసాటి స్టాచ్యూ కమిటీ, అంతకుముందు ఇట్లాగే కొన్ని అవకతవకలు జరగడం, సరే స్టాచ్యూ జరిగింది. ఇప్పుడు కూడా 3-4 సంవత్సరాల నుంచి అది పెండింగ్ లో పెట్టడం. అదే చందాలు చేసిండ్రు, ఏదో జరిగింది. ఏం జరిగినా పని కావాలనే ఉద్దేశంతో వాళ్ళని ప్రతిసారి పిలిపించి కూర్చోబెట్టి మొత్తానికి ఆ పాత కమిటీ పని చేయనందువల్ల దాన్ని అబాలిష్ చేసి కొత్త కమిటీ వేసి ఇప్పుడు అన్నబోసాటి స్టాచ్యూ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నాము. పాత కమిటీ ఎవరు ముందు? పాత కమిటీ ఉత్తమ్ భాలేరావు ఈ స్టాచ్యూ కమిటీగా అధ్యక్షుడుగా ఉండే. అది సరిగా పనిచేయనందువల్ల దాన్ని చేయడం జరిగింది. అంటే బంద్ పెట్టిండ్రు, పని చేయలేదు అక్కడ. స్టాచ్యూ కూర్చోబెట్టడం జరగలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వరకు నడుస్తుంది దాన్ని. ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు అధ్యక్షుడు ఎవరు? మరి ఇప్పుడు అధ్యక్షుడుగా ఈ అడెల్లు కౌన్సిలర్. నేను ఇంతకు ముందు ఎంఆర్పిఎస్ లో 1994లో ఉండే అని చెప్పినా కదా కౌన్సిలర్, కానీ ఇప్పుడు దానికి నడిపిస్తున్నాడు. అయితే ఇక్కడ బైన్సా పట్టణంలో మొత్తం బైన్సా విలేజ్ కార్యకర్తలు, బైన్సా టౌన్ కార్యకర్తలు అందరు కలిసి ఇంటికి 2,000 1,000 అట్లా జమ చేసి ఇప్పుడు స్వతహాగానే ఆ కార్యక్రమం నడిపిస్తున్నారు. ఎవరి దగ్గర చందాలు గిందాలు అడగకుండా. ఇప్పుడు అడగట్లేదు. ముందు కూడా రీసెంట్ గా ఏంటంటే కొందరు అంటున్నారు ఏమంటే నేనే ఇది నిర్మల్ జిల్లా అన్నబోసాటి కమిటీ అధ్యక్షుడు, జిల్లా కమిటీ అధ్యక్షుడు అని ఇట్లా అంటున్నారు. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ప్రకటించుకుంటే దానికి ఎవరైనా చేస్తారు? దానికి ఒక అంటే పద్ధతి అంటూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నాయి, దాన్ని బట్టి నేను అధ్యక్షుడు ఎక్స్‌పర్సన్ అనుకోండి, నేనే నిర్మల్ జిల్లా అన్నబోసాటి అధ్యక్షుడిని, మళ్ళీ ఇంకో పర్సన్. అక్కడ ఏం జరిగింది, వీళ్ళు ఏదైతే కమిటీ ఫామ్ చేసిండ్రు ఇక్కడ స్టాచ్యూ కమిటీ మాత్రమే అది. ఆ స్టాచ్యూ కమిటీ ఫామ్ చేసినప్పుడు స్టాచ్యూ కమిటీ బైన్సా అని కొన్ని రోజులు పెట్టిన తర్వాత మళ్ళీ దానికి ఏం చేసిండ్రు, అన్నవసాటి స్టాచ్యూ కమిటీ ముదోల్ అన్నారు. ఆ ముదోల్ ఎటు పోయిందో మళ్ళీ దాన్ని ఆదిలాబాద్ అని నిర్మల్ అన్నారు. ఆ నిర్మల్ ఎటు పోయిందో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణనే అధ్యక్షుడిని నేనని చెప్పుకోండి. ఇక దానికి మనం ఏం చేయలేము. ఇక అది అంటే సరే చెప్పుకొని మంచి పని చేస్తే ఇంకా సంతోషమే, కానీ దాని కింద కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి. అది సహించలేక నేను మళ్ళీ సరే ఇప్పుడు జరుగుతుంది, బాగా అవుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏదో ఒక పొరపాటు జరిగింది. నేను ఈ కార్యక్రమాలే కాదు సార్,
నేను జన్నారంలో ఉన్నప్పుడు రాత్రులలో తిరిగి ఎంఆర్పిఎస్ కమిటీలు వేసిన. అయితే ఒకనొక ఇన్సిడెంట్స్ నేను చెప్పాలంటే నిజంగా 1996లో నాకు ఉద్యోగం వచ్చిన 1 సంవత్సరం లోపలనే ఈ హైదరాబాద్ లో ఒక మీటింగ్ ఉంది మందకృష్ణ మాది గారి. ఈ అశోక్ డాక్టర్ గారు నా దగ్గరకు వచ్చి, మరి మీరు ఎంప్లాయీస్ తరపు నుంచి మాకు ఒక వెహికల్ ఇవ్వండి అని, జీప్ కావాలి, అప్పుడు జీపులు ఉంటుండే, మాకు జీప్ కావాలి, జీపీపీ ఒక 4 రోజులు మేము తిరుగుతాము, జనాల్ని సమీకరిస్తామంటే నేను 3 రోజుల కోసం అని చెప్పి ఒక జీప్ మాట్లాడిస్తే వాళ్ళు దాన్ని 15 రోజులు దింపుకున్నారు. నేను ఏ ఎంప్లాయీస్ దగ్గరికి పోయినా నాకు 1 రూపాయి లేదు. 15 రోజుల తర్వాత వాళ్ళు హైదరాబాద్ పోయేటప్పుడు ఆ జీప్ యాక్సిడెంట్ అయింది, జీప్ బోల్తా పడిపోయింది, వాళ్ళు జీప్ ఇడ్సబెట్టేసి వెళ్ళిపోయింది. అయితే 1 నెల తర్వాత ఆ జీప్ ఓనర్ నువ్వు చెప్పినావు కాబట్టి నాకు డబ్బులు కావాలంటే ఆ రోజుల్లో 14,000 రూపాయలు. ఇప్పుడు దాదాపు 96, 97లో, నాకు డేట్ సరిగా యాదికి లేదు. అయితే ఆ 14,000 రూపాయలు 1 నెల కిరాయి నేను నా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అమ్ముకొని కట్టుకోవాల్సి వచ్చింది. అయినా కానీ నేను ఎవరికి చెప్పలేదు, ఎవరి దగ్గర చందాలు చేయలేదు. నేను ఒకటి చెప్పగలుగుతా సార్, 30 సంవత్సరాల సర్వీస్లో నేను నా రిటైర్మెంట్ రోజు కూడా చెప్పిన. ఏం చెప్పినా అంటే, నేను 30 ఏళ్ళు పనిచేసిన సార్ డిపార్ట్మెంట్లో 500 రూపాయలు ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. అంటే మా హయ్యర్ ఆఫీసర్స్ చెప్పండి, మా హయ్యర్ ఆఫీసర్స్ ఎంత ఇదైందంటే, నిజంగానే నీ గురించి ఎప్పుడు నేను నాతోటి పనిచేసినటువంటి సిపి వినోద్ కుమార్ అనేటువంటి ఒక ఆఫీసర్, డిఎఫ్ఓ గారు, ఆయన ఒక మాట ఏమన్నారంటే, గంగాధర్ నిజంగానే నా 5 సంవత్సరాలు నీతో కలిసి పనిచేసిన, నీ గురించి నేను ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా ఎవరి దగ్గర 5 రూపాయలు తీసుకున్నామని అని ఆయన అప్రిషియేట్ చేసిండు నన్ను. ఇట్లా నేను జీవితంలో అంటే ఏదైనా చేయగలిగితే జాతి కోసం కూడా కమిటీ వాళ్ళు మాత్రం ఏదో ఒకటి చేసినట్టున్నారు. ఇవి జరిగినాయి, చాలా జరుగుతూనే జరిగినాయి. ఎంఆర్పిఎస్ లేకపోతే అన్నవోసాటి కమిటీ అను, అదనో ఇదనో. ఇప్పుడు కొందరు చెప్పుకుంటారు కమిటీకి అంత అయింది, ఇంత అయింది వసూలు, ఇంత ఖర్చు అంటే. ఇక్కడ చెప్పుకుంటే బాగుండదు, కానీ చాలా ఘోరాలు జరిగినాయి. ఇది కమిటీ చేంజ్ చేసిండు, అందుకని ఆ కమిటీని తీసివేయడం జరిగింది. మొత్తం టోటల్ కొత్త కమిటీ, ఇప్పుడు కొత్త కమిటీ వేయడం జరిగింది. ఎప్పటివరకు స్టాచ్యూ ఇనాగ్రేషన్? ఈ నెలలోపు స్టాచ్యూ కంప్లీట్ అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. ఓకే ఓకే, అందరు సహకరిస్తున్నారు మరి పనికి? ఇప్పుడు చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. నేను కేవలం అక్కడ వెళ్ళి ఏదో సూపర్వైజ్ చూడడమే కానీ వాళ్ళే చేసుకుంటున్నారు అంతా. మీరు సీనియర్ కాబట్టి సార్, మీలాంటి వాళ్ళు అనుభవమైన వ్యక్తి ఉండాలి అక్కడ. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఏంటంటే మీరు డబ్బుకు ఆశపడరు, ఒకటి సమాజంలో చైతన్యపరుస్తారు. ఎవరైతే మీరు చెప్తున్నారు కదా, నేను చెప్పలేను, కానీ ఏంటంటే రాజకీయ నాయకం పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, సామాజిక సేవ పేరు చెప్పి ముందుకు రావచ్చు. విడగొట్టడం అనేది రాజకీయాల వల్లనే జరుగుతుంది. అదే రాజకీయ పక్కన పెట్టండి. ఆ పార్టీ వాళ్ళు కొందరు ఇట్లనే సమాజం నాశనం అయింది. మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ముందు మాదిగోడివి, ముందు దళితుడివి అనేటువంటిది నీకు ఉంటే జాతికి మోసం చేయవు. కానీ జాతి వాళ్ళే జాతిని మోసం చేస్తే బాధ వేస్తుంది. ఇటువంటి విషయాలు కొన్ని జరుగుతున్నాయి, అవి జరగకూడదు అని. ఇప్పుడు మొన్ననే ఒక మార్చి నెలలో నేను కత్తి నాగరావు టీచరు, సురేష్ అనే ఒక టీచర్ ఉన్నారు, మేము ముగ్గురం కలిసి ఆ వర్గీకరణ జరిగిన తర్వాత, అరే వర్గీకరణ అయితే జరిగింది, 9% మాదిగలకు వచ్చింది, 5% మాల కమ్యూనిటీస్ ఉపకులాలకు వచ్చింది. ఇది 9% చదువుకున్న వాళ్ళు కూడా మన దగ్గర లేరురా బాబు, డిగ్రీ గ్రాడ్యుయేట్ లేరు, చదువుకున్నోడే లేడు. మరి ఆ వర్గీకరణ 9% వల్ల మనకు ఏం వరగదని చెప్పి మేము ఏం చేసినాము, ఒక 50 విలేజ్లు తిరిగినాం మేము. ప్రతి విలేజ్ పోయి రాత్రిలలో పోయి ఆ విలేజ్ లో కూర్చుండి చదువుకుంటే మీకు బెనిఫిట్స్ అయితే కనీసం డిగ్రీ చేయండి, డిగ్రీ జాబ్ వస్తుంది, ఏదో ఒక జాబ్ వస్తుంది. మనకు వర్గీకరణ జరిగింది, కృష్ణమాదిగా 30 సంవత్సరాలు కష్టపడి పోరాడి మనకు వర్గీకరణ సాధించిండు. మీరు చదువుకోండి అని చెప్పి ఒక 50 విలేజ్లకు పోతే మామూలు పరిస్థితి ఎట్లా అంటే, ప్రతి విలేజ్ పోయినప్పుడు ఒక్కడో ఇద్దరు, అది కూడా 10th ఇంటారు, డిగ్రీ చదివిన వాళ్ళు చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో అరే ఇట్లా మనం ప్రతి విలేజ్ పోతే మనం తిరగలేము. ఇక అన్ని విలేజ్లు తిరగాలంటే సంవత్సరాలు గడిచిపోతాయని చెప్పి మేము ఏం చేసినాం, ఇక్కడ ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్ పెట్టినాం ఇక్కడ బైన్సాలు ఆర్జడ్ ఫంక్షన్ హాల్లో. నేను స్వతహాగా డబ్బులు పెట్టుకొని నేనే పెట్టుకున్నా, ఫంక్షన్ హాల్ బుక్ చేసి. తర్వాత దానికి పాపం డాక్టర్ కాశీనాథ్ గారు, అరే సార్కి ఇట్లా మన వాళ్ళకి మోటివేషన్ పెట్టినామంటే, వచ్చిన వాళ్ళకి నేను ఫుడ్ పెడతా సార్ అని
డాక్టర్ కాశీనాథ్ గారు ముందుకు వచ్చారు. దానికి ముందుకు వచ్చి ఆ ఫుడ్ కార్యక్రమాన్ని తను నిర్వహించాడు. ఫంక్షన్ హాల్ మిగతా చిల్లర ఖర్చులను నేను బేర్ చేశాను. ఇదే విషయం ఈయన ఎక్స్ జడ్పీటీసీ ఉత్తమ్ బాలేరావు ఆయన లీడర్ కాబట్టి ఆయన నువ్వు ఏమైనా కొంచెం కోఆపరేట్ చేయవా అంటే తన కూడా పాపం ఒక 6,000 రూపాయలు ఆటో కిరాయికి ఇచ్చిండు. ఆటో పెట్టి ప్రతి విలేజ్ చెప్పిన. కానీ లాస్ట్ మూమెంట్ లో కొంతమంది దానికి కూడా రాజకీయ రంగం కూల్చి ఇదేదో విఠల్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది చేపిస్తున్నారు, ఇది గడ్డన ఇది గంగాధర్ గాయకవాడ్ ఏదో గేమ్ ఆడుతున్నాడు అని కొంతమంది రాకుండా కూడా చేసిండ్రు ఆ కార్యక్రమాన్ని. మనం పోవాల్సిన అవసరం లేదు, అది మేము విద్యార్థుల కోసం పెట్టినాము కానీ దానికి కూడా రాజకీయ రంగు పూసిండ్రు. చూస్తారు సమాజం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు సమాజంలో ఒక క్వశ్చన్ ఉండిపోయింది సార్, ఎందుకంటే ఈ మాదిగ అనేది ఇది ఎస్సీ వర్గీకరణ కాకముందు కలిసి ఉండేవాళ్ళు. ఇది వర్గీకరణ జరిగే మూమెంట్లో చాలా మంది స్వతహాగా ఇద్దరు ఒక ప్లేట్లో తినేవాళ్ళు, ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోయినట్టు చాలా సమాచారం ఉంది. ఇది ఖచ్చితంగా జరిగింది సార్. కానీ మేము ఇప్పుడు నా ఉదాహరణ చెప్తా సార్. మా విలేజ్ లో మాల కమ్యూనిటీ చాలా డెవలప్ జరిగింది. వాళ్ళని చూసి మేము చదువుకున్నాం ఆ రోజుల్లో. ఈ మొదలు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బైన్సాలో ఎస్సీ హాస్టల్ ఉంది. ఆ ఎస్సీ హాస్టల్లో 50 మంది మాల విద్యార్థులు ఉంటే 4-5 మేము మాదిగలం ఉన్నాం. అంటే ఆ రోజుల్లో మా పరిస్థితి ఘోరంగా. మా ఊళ్ళో ఇది మాది ఎవరు ఇగ్గుకున్నారు బలవంతం అని కాదు, మేము చదువుకోలేదు, ఇది మేము ఒప్పుకుంటాము. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు కొంత డెవలప్ అయ్యిండ్రు, మాల కమ్యూనిటీ కొంత డెవలప్ అయింది. కావాలి వీళ్ళు కూడా కావాలి కదా, మనం ఒకటే ప్లేట్ లో తిన్నోళ్ళము. నీ చిన్న తమ్ముడు కదా వాడు, వాడికి వాడు కూడా నాతోటి సమానంగా రావాలనే పెద్ద మనసు అన్నలుగా వీళ్ళు భావించుకొని ఇవన్నీ మర్చిపోవాలి. ఎందుకంటే జాతిలో ఈ దేశంలో మనం అందరము సమబాధితులమే. మాలావానికి ఉన్న బాధ మాది కొనుక్కుంది, మాది కొనుక్కున్న బాధ అందరం జాతి నుంచి కులం దేశం ఈ విలేజ్ లో వెలివేయబడ్డ వాళ్ళం అందరు. ఇప్పుడు మన ఒక 60 సంవత్సరాల ముసలోనికి పటేల్ గారి కొడుకు ఎమ్రా అంటాడు, అది మాదిగోనికి అంటాడు, మాలోనికి అంటాడు. ఇది దీన్ని మనం ఒకటి చేసుకొని అర్థం చేసుకొని మాల సోదరులకు కూడా నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని చూసి మేము చదువుకున్నాము. చాలా చోట్ల మాదిగళ్లకు ఒక మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ మాల సోదరుల వల్ల జరిగింది. నేను మీకు ఉదాహరణకి చెప్తా. మాకు గడ్డన్న గారు బైన్సా స్టాచ్యూ కోసం ప్లేస్ ఇచ్చినప్పుడు సాయిలు మైశేఖర్ గారు ప్రత్యక్షంగా అక్కడ నిలబడి మీరు పాతండి ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తా మద్దతు ఇచ్చి సాయిలు గారు అక్కడ నిలబడి మాకు అన్నవాసాటి జెండా పాతడంలో సహకారం చేసింది. ఇంకోటి ఇక్కడ సొంక్రి అనేటువంటి విలేజ్ లో ఒక మాదిగోన్ మీద అన్యాయం జరిగి వానికి విలేజర్స్ అందరూ మర్డర్ చేస్తా అనే ప్రయత్నం చేశాడు. ఎందుకు మర్డర్ చేస్తా అన్నారంటే ఆయన ఏదో బాణావతి చేస్తున్నాడు అని చెప్పి, ఒక సాకలోడు ఒక మాదిగోడు ఇద్దరు బాణావతి చేస్తున్నారు విలేజ్ లో అని చెప్పి ఒక రోజు అమావాస్య రోజు వాళ్ళని చంపటానికి హనుమండ్ల మీద విలేజ్ మొత్తం కూర్చుండి సోంక్లీ విలేజ్ లో వాళ్ళని అటు పాపం వాని కొట్టి నేనే చేస్తున్నాను ఒప్పుకున్నాడు. దెబ్బలు వాగులో నేను బొమ్మలు పాతి పెట్టిన తీసి ఇస్తా అని చెప్పిండు. దెబ్బలకు ఎక్కడ పాతి పెట్టినావు చెప్పురా అని కొడితే ఒప్పుకున్నాడు. ఏదో ఆడ ఉన్నది తీసి ఇస్తా అన్నాడు. బతకడం సావు తప్పించుకోవడం. ఈ విషయం నాకు తెలిసిన తర్వాత నేను ఇమీడియట్ గా వెంటనే సాయిల్ అన్న దగ్గరికి వెళ్ళి, అన్నకి ఇట్లా జరిగింది, ఒక మాదిగోని చంపేస్తారన్న ఈ రాత్రి అంటే, అప్పుడు ఈయనని గడ్డన్న గారు మినిస్టర్ గా ఉన్నాడు, కిరణ్ కుమార్ అన్నటువంటి ఎస్ఐ గారు, తర్వాత మా ఒక కార్యకర్త ఉండేవి రాములు అని విఠోలి నుంచి, ఇప్పుడు తను ఇది యాక్టివ్గా లేడు మా దాంట్లో, కానీ అప్పుడు చాలా యాక్టివ్. ఈ అన్నవాసటి సేవా సమితికి ఆయన జనరల్ సెక్రటరీగా పనిచేసిండు నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ఆ పిల్లవాడు నేను రాత్రి 12 గంటలకు కిరణ్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళి, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి, ఆయన కొత్త పిల్లగాడు ఇప్పుడు డిఎస్పీగా ఉన్నాడు, జస్ట్ అప్పుడే అపాయింట్మెంట్ అయింది ఆయనది. రాత్రి 1 గంటకి ఆయన సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మామని చంపుతున్నారు సార్, మీరు వెళ్ళండి అంటే, రండి సార్ అంటే అదే జీప్ తీసుకొని ఆ రాత్రికి ఆ విలేజ్ లో ఎవరికి తెలియకుండా ఊరి బయటకు వెళ్ళి జీప్ లో ఆ ముసలోని వేసుకొని తీసుకొచ్చినాం బైన్సాకి. తీసుకొచ్చిన తర్వాత తెల్లారి సాయిలు సాబు మేము అందరం ఇక్కడ బైన్సాలో పంచాయతీ పెట్టి మాదిగోడిని కొట్టినందుకు, కేవలం కొట్టినందుకు 20,000 రూపాయలు ఆ రోజుల్లో
మొత్తం విలేజ్ మీద దండుగా ఫైన్ వేయడం జరిగింది. ఆ మొత్తం విలేజ్ వాళ్ళు కలిసి ఆ ఫైన్ కట్టుకున్నారు, మాదిగోని క్షమాపణ చెప్పిండ్రు. ఈ రకంగా నేను జాతికి సేవ చేసుకుంటూ వస్తున్నాను. ఆ పని చేస్తున్నప్పుడు కూడా కొంతమంది ఆ రోజుల్లో కూడా అరే వీడు ఏదో ఆ 20,000కి వెళ్ళి 1000 తీసుకున్నాడు. నేను ఎప్పుడు ఈ సమాజంలో ఎప్పుడు నేను 5-10,000 రూపాయలు నాకు ఉద్యోగం లేనప్పుడైతే సరే, కానీ నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎప్పుడు అక్కడ జన్నారంలో పనిచేసిన, ఉట్నూరులో పనిచేసిన, ఇక్కడ బోత్లో పనిచేసిన, ఎక్కడ పనిచేసిన మాదిగ సమాజం కోసం, జాతి కోసం ఎవడన్నా దళితుడు వస్తే 5-10 జేబులకి వెళ్ళి ఖర్చు పెట్టుకున్నా. ఎక్కడన్నా ఉదాహరణకి మొన్న ఆష్ట గ్రామంలో ఒక కొడుకు తల్లిని చంపిండు, కేవలం కళ్ళు డబ్బులు ఇవ్వలేదని. మీరు ఆ కేసు మీరు వినండి. అది నా దృష్టికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ పిల్లలకు ఒక 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి బట్టలు కొనిచ్చి, నేనే కొనిచ్చిన. శంకర్ యూట్యూబ్ మీడియాలో కూడా వచ్చింది. వాళ్ళని ఆ 2 పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇక్కడ మొన్న సౌనా విలేజ్ లో కూడా ఒక పిల్లగాడు డిగ్రీ చదువుతున్న, మన తండ్రి చనిపోయింది. ఎక్కడ ఎడ్యుకేషన్ బంద్ అవుతుంది ఆయనకి ఒక 5,000 ఇచ్చి వచ్చిన. సమాజంలో ఎక్కడ నా అవసరం పడ్డప్పుడు జాతి కోసం ఇస్తూనే ఉన్నా. కానీ దాన్ని రివర్స్ కామెంట్స్ వస్తాయి. అదేం పట్టించుకోండి సార్, ఎందుకోసం 100% చెప్తున్నా. ఏదైతే మంచి వాళ్ళు చేస్తారో వాళ్ళ పైన ఇక పూల వర్షం కురుస్తారు. సరే వీటి గురించి బాధ లేదు, కానీ నా చివరి కోరిక ఏమిటి అంటే జాతి కోసం మనం పనిచేసినప్పుడు అప్రిసియేషన్ లేకపోయినా పర్లేదు, కానీ వాడి మీద కామెంట్ చేసి వాడిని బాధ పెట్టదు. 100%. ఇక అది కామన్ సార్, అది 100% చెప్తున్నా. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళ పైన మాటలు వస్తూ ఉంటాయి. అది పట్టించుకుంటే మీరు ముందుకు అడుగు వేయలేరు. ఇక్కడ ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ మొదలవ్వక ముందే ఇక్కడ ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన నేను బైన్సా కాన్స్టిట్యుయెన్సీ. తెలుస్తుంది కదా, మందకృష్ణ గారు దాదాపు అప్పుడు పెట్టక ముందే మీరు దాదాపు స్టార్ట్ అయింది. చాలా సీనియర్ మీరు. ఆయన 30 సంవత్సరాలు పోరాటం చేస్తే మీరు 30 సంవత్సరాలు, దాదాపు 35 ఏళ్ల నుంచి దానికోసం, ఈ సమాజం కోసం పోరాడుతున్నాం. ఎక్కడ సమాజం మీద అన్యాయం జరిగినా, అట్రాసిటీ జరిగినా అక్కడ వెళ్ళడం, వాళ్ళ టోటల్ సమాజం గురించి మీరు మంచి పోరాడుతున్నారు. మరి ఇంకో విషయం, మీ ఫ్యామిలీ మ్యాటర్ చెప్పలేదు. నా ఫ్యామిలీ విషయానికి వస్తే, నేను నిజానికి డిగ్రీ చేస్తున్నప్పుడే ఫైనల్ ఇయర్ వెళ్ళేసరికి ఆర్థిక పరిస్థితుల కారణంగా డిగ్రీ ఫైనల్ ఉన్నప్పుడే నాకు పెళ్ళి అంటే తర్వాత అన్ని అయింది. కానీ ఫైనల్ డిస్కంటిన్యూ చేసి నేను శానిటరీ ఉద్యోగం ఆశ కోసం శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ ముంబైలో చదువుకున్నా. ముంబైలో శానిటరీ, కానీ ఆ ఉద్యోగం కూడా నాకు రాలేదు. ఆ తర్వాత ఈ నాకు ఉద్యోగం లేనందువల్ల నేను అప్పుడు ఆ ధర్మాబాద్లో పోయి స్కూల్ పెట్టుకొని బతుకుతున్న కాలంలో నా భార్య, నేను పెళ్ళైనప్పుడు నా భార్య కేవలం 7th క్లాస్. మీ వయసు ఇప్పుడు నేను 62. అప్పుడు ఎంత 25 అట్లా 25 లో పెళ్ళి అయినప్పుడే అరేంజ్ మ్యారేజ్. 20 లేదు, అట్లా ఏం లేదు. కానీ నేను అమ్మ నాన్న చూసిన అమ్మాయిని చేసుకోవడం. ఆమె అప్పుడు కేవలం 7th క్లాస్ చదివండి. ప్రైవేట్ గా 10th చదివించిన, తర్వాత ఇంటర్ చదివించిన, బిఏ చేయించిన, బిఈడి కూడా చేయించిన. నా ఇప్పుడు వర్కింగ్ యాజ్ స్కూల్ అసిస్టెంట్. నేను ఎడ్యుకేషన్ నమ్ముకున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గాన్ని నమ్ముకున్నా. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గమే జనాల్లోకి పోవాలనేటువంటి ప్రయత్నం గానీ ఇంకొకటి లేదు. నాకు ఎటువంటి ఆశలు లేవు, సంపాదించి సమాజం పేరు చెప్పి ఏదో సంపాదించాలన్న ఇది లేదు. ఎందుకంటే నా ఒక అమ్మాయి ఎంబీబీఎస్ ఎండి అయిపోయింది, ఇంకో బాబు అమెరికాలో ఉన్నాడు. ఒక పాప ఒక బాబా. ఇంకో అమ్మాయి ఇప్పుడు మొన్న ఎంబీబీఎస్ వచ్చింది. 3 పిల్లలు డాక్టర్లు. ఇంకో అమ్మాయి ఎంఎస్సి నర్సింగ్ అయింది. భార్యకు ఉద్యోగం ఉంది. నాకు సమాజం నుంచి ఏదో దంచుకు తినాలి అనే ఉద్దేశం నాకు లేదు. సమాజానికి ఏదో పెట్టాలనే ప్రయత్నంలోనే ఉన్నా, పెట్టుకునే ఉన్నా. మీలాంటి వాళ్ళు కావాలి సార్, 100% మీలాంటి కావాలి. ఏదైతే మీరు చెప్తున్నారో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మీరు చేసిన సేవా కార్యక్రమం కూడా మరొకసారి మాతో షేర్ చేశారు. ఇంకోటి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, మాదిగా అనేటువంటి వేరు కాదు. తరతరాల నుంచి కష్టాలు అనుభవించుకోవచ్చు. మనం అందరం కలిసి ఉంటే ఈ మన రాజ్యాధికారం కోసం మనం ప్రయత్నం చేయాలి.
ముఖ్యంగా బైన్సా ఏరియాలో బైన్సా కాన్స్టిట్యున్సీలో మన జనాభా సంఖ్య చాలా ఎక్కువ. మనది మనమే ఓట్లు వేసుకుంటే ఏ పటేలో ఏ రెడ్డో ఎమ్మెల్యే అయ్యే అవకాశం లేదు, మనోడే అవుతాడు. ఇదంతా మన మాల నాయకులు గాని మాదిగ నాయకులు గాని మనం అందరం దీన్ని ఒక దగ్గర కూర్చోండి ఒక నిర్మాణం తయారు చేసుకుంటే మనకు భవిష్యత్తులో మన జాతి బాగుపడుతుంది, అన్ని కులాలు మన కులాలు బాగుపడతాయి. వర్గీకరణ అనేది చిన్న విషయం సార్. అది ఉద్యోగం చదువుకున్నోనికి ఉద్యోగం వస్తుంది, చదువుకున్నోనికి రాదు. వీళ్ళు కొంత వెనకబడ్డారు కాబట్టి వీళ్ళకి కొంత పంచి ఇవ్వడం జరిగింది. సరే, అది కూడా ఇప్పుడు ఉన్న 15% నిజానికి మనకు రావాలి. ఇంకా 18%, 19% మా ఎస్సీలు ఉన్నారు. ఇంకో 3% మనకు వర్గీకరణ పర్సంటేజ్ ఇంకో 3% పెరగాల ఎస్సీ రిజర్వేషన్లలో. దానికోసం అందరం కలిసి పోరాడాలి అనేటువంటి ఉద్దేశం నాకు ఉంది. ఓకే, గ్రేట్. మీకు ఇంతవరకు ఎప్పుడైనా మీరు బాధపడ్డారా? ఫస్ట్ టైం ఎప్పుడు బాధపడ్డారు మీరు? బాధపడడం అంటే ఫస్ట్ టైం ఏదైనా మీకు ఫస్ట్ టైం అంటే ఈ బాధ అనిపించింది? బాధపడడం అంటే పర్సనల్ విషయాలు చాలా జరుగుతాయి, చాలా విషయాలు. సమాజం విషయంలో బాధపడేది ఒకటే ఏమిటి అంటే, మంచి చేస్తున్నప్పుడు దాని మీద కామెంట్స్ వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు చేసే పనులు చాలా ఘోరంగా. ఎవరైతే నా మీద కామెంట్స్ చేస్తారో వాళ్ళ కప్పిపుచ్చుకోవటానికి నన్ను బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. గదే బాధేస్తుంది. వాళ్ళు చేసే తప్పులు బయటపడొద్దు. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే నేను ఇమీడియట్ గా స్పందించి దానికి కౌంటర్ ఇస్తా కాబట్టి వాళ్ళకి అది నచ్చదు. అది చూసుకొని ఉదాహరణకి ఒక మాదిగ కార్యకర్త అనుకోండి, ఒక నిరుద్యోగికి నీకు ఉద్యోగం ఇప్పిస్తా అని ఒక 50,000 తీసుకున్నాడు అనుకోండి. ఆ విషయం నా దృష్టికి వస్తే నేను ఏం చేస్తా, ఎట్లా తీసుకున్నావురా, తప్పు కదా అంటే వాడికి అది మండుతుంది. కానీ జాతిని ముంచే నాయకులు కూడా కొందరు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు కొంచెం ఇప్పటికైనా మానుకోవాలి ఇటువంటి పనులని 100% రిక్వెస్ట్ వాళ్ళకి. సంతోషకరమైన ఏమైనా లైఫ్ లో ఉందా మరి? నేను అన్ని సంతోషం, ముఖ్యమైన సంతోషం నేను బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో నడుస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు గురించి బాగా చెప్పిండు, చదువుకుంటేనే డెవలప్ అవుతాం అన్నాడు. కాబట్టి ఆ చదువునే నమ్ముకున్నా, నా పిల్లల్ని బాగా చదివించిన, నా భార్యను చదివించిన. సమాజంలో ఎవడైనా చదువుకునే పిల్లగాడు ఎక్కడి నుంచి వచ్చిన ఫీజు కట్టడానికి డబ్బులు లేవంటే వానికి 5,000, 1,000, 2,000 నా నుంచి సహాయం చేస్తా. కానీ ఇది బాబాసాహెబ్ అంబేద్కరే నాకు దేవుడు. ఈ అన్నభావ్ సాటే కంపేరింగ్ టు అంబేద్కర్ ఇది ఎక్కడో కాదు. కానీ మాకు ఒక ప్రత్యేకమైన బ్యానర్ కావాలి, ఎందుకంటే ఇక్కడ మాకు కొంత ఇది జరిగింది కాబట్టి అది ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే. కానీ ఇది అన్నభావ్ సాటే మాకు అంబేద్కర్ కంటే గొప్పోడు కాదు, మా దేవుడు అంబేద్కరే. ఇది మేము ఎప్పుడు మర్చిపోము. 100%. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సమయాన్ని మీరు ఇచ్చారు. ఇదే అండి ఏదైతే మిత్రులారా మనం చూస్తున్నామో చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. ఎందుకోసం అంటే ఇక్కడనే కాదండి, అన్ని కుల వర్గాల్లో మనం జాతిని నమ్మి జాతి పేరు తీసుకొని చాలా మంది మనం చూస్తున్నాము. జాతి పేరు చెప్పి డబ్బులు వసూలు చేసి ఏదో ఒక బిజినెస్ లాగా చూస్తున్నారు. నిజంగా చెప్తున్నా కదా, కొన్ని వర్గాలు కుల సంఘాలు కావచ్చు, ఎవ్రీథింగ్ ఎవరైనా కావచ్చు, అది అంటే జాతి పేరు చూసుకొని అది చాలా పెద్ద తప్పు. మీరు జాతిని మీరు సామాజిక సేవ రంగంలో తీసుకురావాలంటే ఖచ్చితంగా మీరు సమాజాన్ని మీరు సేవ చేయండి, అప్పుడు జాతి మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించిన విషయం. మనం బాధపడినా పర్వాలేదు, మీరు జాతి కోసం ఎప్పుడైతే మంచిగా చేస్తారో ఖచ్చితంగా మిమ్మల్ని జాతి చూస్తుంది. ఇది 100% చెప్తున్నా. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ సాయితో నేను మీ జాడి లక్ష్మణ్. మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ సేవా కార్యక్రమం కావచ్చు, ఇలాంటి వారిని ప్రతి ఒక్కరు మనం గౌరవించాలి. మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం సార్. థ్యాంక్ యూ సో మచ్.